చాలు గ్రాని చాలు. ఉండమ్మా, లేడి పిల్లల్లే చలాకీగా తిరిగేదానివి. నువ్వు ఇలా మంచాన పడి ఉంటే నా ప్రాణం గిలకిల్లాడిపోతుంది. తెచ్చావా నీలి? ఆ పళ్ళవసం తీసి అమ్మాయికి ఇవ్వు. ఈ లోపల నేను ఒకసారి ఇంట్లోకి వెళ్ళొస్తానమ్మా. ఏమిటమ్మా అలా చూస్తున్నారు? ఏం లేదు. నేను వీళ్ళు బాగా చూస్తారా? బాగా చూడటం అంటే అదే మంచి భోజనం బట్టలు ఇస్తారా అని. నన్ను చూస్తే తెలియటం లేదమ్మా. మా అయ్యగారు దేవుడమ్మా. సిద్ధు కంటే నన్ను ప్రేమగా చూసుకుంటారు. మా అమ్మగారు మరీను అప్పుడప్పుడు నన్ను పట్టుకుని నీలి నువ్వు నాకు దేవుడిచ్చిన కూతురు అని ఏడ్చేస్తూ ఉంటారు. మీ దేవుడయ్య గారు పెట్టే హింసలు బాధలు తట్టుకోలేక ఏడుస్తూ ఉంటుంది పాపం. నువ్వెప్పుడు ఇక్కడే ఉంటావు? నీకు అమ్మా నాన్న లేరా? లేరమ్మా, నా చిన్నప్పుడే కలరా వచ్చి చచ్చిపోయారు. అమ్మో పెద్దమ్మ గారు, నేను వస్తానమ్మా. ఈ రసం తాగండి. అక్కడ పెట్టు. నేను ఇండియా వచ్చి అవుట్ హౌస్లో ఉంటుండగా ఒకరోజు ఎవరు మీరు? ఈ ఇంటి అల్లుణ్ణి. కూర్చోండి. ఆయన ఇంట్లో లేరు. తెలిసే వచ్చాను. మా మామగారు నీతో చెప్పమన్న విషయాన్ని చెప్పి వెళ్ళడానికి వచ్చాను. ఏమిటది? నువ్వు రేపటిలోగా నీ పిల్లల్ని తీసుకుని మీ దేశానికి వెళ్ళిపోవాలి. ఇది మా మామగారి ఆజ్ఞ. మేము ఒక మాట అంటే అది జరిగి తీరాలి. అది జరిగేలా చేస్తాం మేము. నువ్వు డబ్బు కోసం ప్రసాద్ మీద వల విసిరావని మాకు తెలుసు. ఆ డబ్బు కోసమే అతన్ని బలవంతంగా ఈ దేశానికి తీసుకొచ్చావని తెలుసు. నీకు కావలసిన డబ్బు నువ్వు తీసుకుని నీ పిల్లలతో సహా వెళ్ళిపోతే ప్రసాద్కి ప్రాయశ్చిత్తం జరిపించి మా రాచవంశంలో పిల్లనిచ్చి పెళ్లి చేసి మాలో కలుపుకుంటాం. చెప్పు, ఎంత కావాలి? 5 లక్షలు, 10, 15? మా దేశంలో మీ లక్షలకి కోటలకి విలువ లేదు మిస్టర్. ఈ దేశం నుంచి నేను వెళ్ళడం అంటూ వస్తే ప్రసాద్ తో కలిసే వెళ్తాను. నేను ఇంటి కోడల్ని. నన్ను పొమ్మనే అధికారం ఎవరికి లేదు. ఈ మాట నా మాటగా మామగారికి చెప్పు. జని, జ్వరం తగ్గిందా? ఏదో పుస్తకం చదువుతున్నట్టున్నావు. ఏం పుస్తకం? జీవితం. జీవితం చాలా పెద్ద పుస్తకం. ఎప్పుడు సశేషమే, ముగింపు అంటూ ఉండదు. రాసే కవి రాస్తూనే ఉంటాడు. ఎవరికి ఎంత ఒప్పుకుంటే అంతవరకే చదివి అదే అంతవరకు వెళ్ళిపోతూ ఉంటారు. నేను అలా వెళ్ళను. అంత చూసే వెళ్తాను. ఇలా ఒంటరిగా కూర్చోవచ్చని. ఒంటరితనం మనసును కలిసివేస్తుంది. మేమంతా నీ వాళ్ళ సంగతి మర్చిపోకు. అందరితో కలిసిమెలిసి తిరుగుతుండు. బాయ్. ఏమిటి ఎంత నిశ్శబ్దంగా ఉంది? నా కొంపేనా? ఏమండి వచ్చారా? నేనండి మీ మంగళం. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. నన్ను క్షమించండి. మీ కాళ్ళ పట్టుకుంటున్నాను. పిచ్చి కుదిరి ఏంటి? అయ్యో, నువ్వు అర్జెంట్గా దండాలు పెట్టేస్తే నేను ఏమని దీనిస్తావో నాకు అర్థం కావడం లేదు. ఇదే సుమంగళి కూడా అది వెరిగింది కదా. మొదలు ఒకరోజు మీ నాన్నగారితో కలిసి నేను హంటింగ్కి వెళ్ళాను. అక్కడ ఒక నది ఉంది. అందులో దిగి స్విమ్ చేస్తున్నాను.
వచ్చి నన్ను నీళ్ళలోకి లాగేస్తున్నది. నీళ్ళలో మనుషులు ఎంచుకుంటారు మేరీ, మొసలేమో వాట్? క్రొకొడైల్. నా కాలు చూడు. మేరీ, గన్ తీసుకొస్తాను. ప్రసాద్, ప్రసాద్, క్రొకడైల్ కాదు, మనిషే. నీళ్ళలోంచి వచ్చి నిన్ను చూసి పారిపోయాడు. కమాన్ మేరీ, లెట్స్ గో. ఇంకెప్పుడు ఒంటరిగా స్విమ్మింగ్ రాకు, పద. Where are we going, Dad? వీఆర్ గోయింగ్ ఫర్ హంటింగ్ బాబీ. Oh, you will hunt tigers. No? ఎస్, టైగర్స్, లయన్స్, ఎలిఫెంట్స్, ఇంకా ఇంకా. Very good. Mummy, get ready soon. Just coming. Daddy, Daddy. ఎవరు? ట్రెజరస్ మర్డర్. ప్రసాద్, నిన్ను చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకునే గుండె బలాన్ని నాకివ్వు. నా జీవితానికి మిగిలిన చివరి కోరిక అదే. ఆ కోరిక తీరలా దీవించు. అమ్మగారు, తమరు ఎక్కడ తమ కోసం ఊరంతా వెతుకుతానమ్మా. ఏమైంది? మేము దేవుడిని చూసరికి ఎవడో మీ బాబుని పాపని గుర్రబగ్గిలకు బలవంతంగా ఎక్కించిపోతున్నాడమ్మా. మై గాడ్, ఎవరతను? ఎటన్నాడు? ఇలా రండమ్మా. ఇటువైపు బండి వెళ్ళిన గుర్తులు ఏమీ లేవు రంగానా. ఏమన్నమ్మా మరి? ఆ బండి ఇటే వెళ్దా నీ కళ్ళారా చూశానమ్మా. మనం వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొద్దాం పరా. వదలు, వదలు నన్ను. ఇప్పటికైనా నా మాట విని మేరీ. వాళ్ళు నిన్ను నీ పిల్లల్ని బ్రతకనివ్వరు. ఈ దేశం వదిలి వెళ్ళిపో. వెళ్ళను డాక్టర్, వెళ్ళను. నాలో రేగిన పగకి వాళ్ళు అపకారం రేపిన కసి తోడైంది. నిప్పుకి గాలి తోడైంది డాక్టర్. ఈ కార్చిచ్చు ఆ కుటుంబాన్ని కాల్చేక మానదు. నీ మొండితనం నీదే మేరీ. ప్రతి క్షణం ప్రమాదానికి గురవుతూ ఆ ఇంట్లో ఎలా ఉండగలవు? వాళ్ళింట్లో ఉండను. ఈ దేశమంతా వాళ్ళది కాదుగా. ఎందరో అనాథులు బతుకుతున్నారు. వాళ్ళలో నేను ఒకదాన్ని అనుకుంటాను డాక్టర్. ప్రసాద్ నా ప్రాణం అమ్మా. వాడి భార్యాబిడ్డలను ఆదుకోవటం నా బాధ్యత. వెంటనే ఇల్లు చూసి నిన్ను చేర్పిస్తాను.